విశాఖలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గాజువాక సమీపంలోని శ్రీహరిపురం వద్ద ఏర్పాటు చేసిన 128 అడుగుల భారీ గణపతి ప్రజలను ఆకట్టుకుంటోంది. కోటి లింగాలతో తయారు చేసిన ఈ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. గతేడాది బెల్లంతో వినాయకుడిని తయారు చేసిన నిర్వాహకులు ఈసారి కోటి లింగాలతో విగ్రహాన్ని తయారు చేశామని చెబుతున్నారు. విశాఖలో కోటిలింగాల గణపతికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. గాజువాక సమీపంలో ఉన్నటువంటి శ్రీహరిపురంలో కోటి శివలింగాలతో తయారు చేసినటువంటి భారీ గణనాథుడు ఉదయం నుంచి భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఒకసారి మనం విజువల్స్లో చూస్తే కనుక అత్యంత అందంగా కనిపిస్తున్నటువంటి బొజ్జ గణపయ్యను తయారు చేసినటువంటి నిర్వాహకులు ఉన్నారు. మాట్లాడదాం. ఎన్ని రోజులు సమయం పట్టింది, శివలింగాలతోనే గణపయ్య విగ్రహాన్ని తయారు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. చెప్పండి, అసలు శివలింగాలతో వినాయక విగ్రహాన్ని తయారు చేయాలి, అది కూడా ఇంత పెద్దది తయారు చేయాలని ఎందుకు అనిపించింది? అసలు ఎన్ని అడుగుల విగ్రహం, ఎన్ని శివలింగాలను ఉపయోగించారు? కాన్సెప్ట్ అంటే పారిశ్రామిక ప్రాంతంలో లంబోదర చారిటబుల్ ట్రస్ట్ లాస్ట్ ఇయర్ అంటే గణనాథుని పెట్టాలి అని మనకి ఎందుకని ఆలోచన వచ్చిందంటే హైదరాబాద్లో ఖైదరాబాదే గుర్తొస్తుందండి గణనాథుడు ఈ ఉత్సవాలు. అలాంటిది మన విశాఖపట్నానికి కూడా ఒక ఇది పేరు ప్రతిష్టలు రావాలని చెప్పి మనం గత సంవత్సరం లంబోదర చారిటబుల్ ట్రస్ట్ ద్వారాగా బెల్లం గణనాథుని పెట్టడం జరిగిందండి. ఆ బెల్లం గణనాథుడు ఏంటంటే కోట్లాది మందిని ఆకట్టుకొని ఈరోజు మనకి రెండోసారి మళ్ళీ కోటి శివలింగాలతో మళ్ళీ దేవుడు అలాగే కోట్లాది మందిని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది మొత్తం మీద కోటి శివలింగాలతో రూపొందించినటువంటి ఈ భారీ గణపయ్య నిమజ్జన ప్రక్రియ కూడా ప్రత్యేకంగా ఉండబోతుంది. ఈ శివలింగాలు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే భక్తి శ్రద్ధలతో ముందుకు వస్తారో వారందరికీ ఇచ్చేందుకు నిర్వాహకులు కూడా సిద్ధంగా ఉన్నారు. 21 రోజుల పాటు శివలింగాల ద్వారా నిర్మించినటువంటి ఈ భారీ గణపయ్య భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఉదయం నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చి 128 అడుగుల శివలింగాల గణపతిని భక్తులంతా కూడా దర్శించుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలతో కలిసి అనిల్, సాక్షి టీవీ, శ్రీహరిపురం నుంచి.